నమస్తే జయాల్ టీవీ 7 న్యూస్ కి స్వాగతం. స్వచ్ఛ ఆటో టిప్పర్ బల్క్ గార్బేజ్ ప్రెసిడెంట్ సత్యారెడ్డి పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ చైర్మన్ ఎత్తరి గోపి ఆధ్వర్యంలో ఇక సత్యారెడ్డి జన్మించిన వేడుకలు జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్ కార్మికుల యూనియన్ కార్యాలయంలో జరగగా కార్మికుల సంఘాల నేతలు సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం నాడు జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్ లో గల కార్యాలయంలో వేడుకలు జరగగా కార్మిక నేతలు జాబ్ కోశాధికారి జి వెంకటేశ్వరరావు, కుకట్పల్లి కన్వీనర్ ఎస్ కుమార్, ఎల్లమ్మబండ కన్వీనర్ వి పాండుగా వెంకటేష్ తదితర నేతలు పాల్గొని సత్యారెడ్డికి శాల్వాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా చైర్మన్ ఎత్తరి గోపి మాట్లాడుతూ అధ్యక్షుడు సత్యారెడ్డి కార్మికుల పక్షపాతిగా ఉంటూ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేవారని కొనియాడారు. సత్యారెడ్డి మా కార్యాలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎల్లప్పుడూ జరుపుకోవాలని ఎత్తరి గోపి పలు విషయాలను వెల్లడించారు. బర్త్డే గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్ ఆఫీస్ లో ఘనంగా చేయడం జరిగింది. కార్మికుల పక్షాన ఉంటూ కార్మికులకు అందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా సత్యారెడ్డి గారి చేతి కింద చాలా మంది కార్మికులు ఉపాధి పొందుతూ పనిచేసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు కార్యక్రమం తరఫున గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో కార్మికులందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. ఆయన ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో చేసుకోవాలని కూడా గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్ జేఏసీ చైర్మన్ గా ఎత్తరి గోపిగా నేను కూడా శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. ఈరోజు నా జన్మదిన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మన ఇత్తర్ గోపన్న తెలంగాణ జేఏసీ చైర్మన్ ఇత్తర్ గోపన్న ఆధ్వర్యంలో మన కార్మికులతో వెంకటేష్ అన్న, కుమారు, వెంకటేష్, మన వెంకటేశ్వరన్న, ఇత్తర్ గోపన్న సమక్షంలో ఈరోజు నా బర్త్డే రోజు ఇంత ఘనంగా చేయడం చాలా ఆనందంగా ఉంది. పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ బర్త్డే చేసినందుకు మన కార్మికులకు కానీ నాయకులకు కానీ నాకు ఈరోజు విషయం చేసిన నాయకులకు కార్మికులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ఈ బంధాన్ని మేము ఇలాగే దృఢంగా ఉండి చేసుకొని కార్మికులకు నాయకులకు మధ్యలో మేము అండగా ఉంటాం. కార్మికులకు కానీ నాయకులకు కానీ అండగా ఉండి ముందుకు వెళ్తాము. మా వల్ల అయినంత సాయశక్తులు మేము ప్రయత్నించి 10 మందికి మంచి జరగాలని చేయడానికి ముందుకుంటామని కోరుకుంటున్నాం.